రియల్ ఎస్టేట్ మార్కెట్, అత్యాధునిక మౌలిక వస్తువులు, ప్రపంచ స్థాయి కంపెనీల పెట్టుబడులతో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ వేదికపై ఒక గ్లోబల్ ఐకాన్ గా శరవేగంగా దూసుకుపోతోంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో రికార్డుల వేటతో దూసుకువెళుతోంది హైదరాబాద్. పశ్చిమ కారిడార్లోని కోకాపేట్, రాయదుర్గం ప్రాంతాలు భారత రియల్ ఎస్టేట్ మ్యాప్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు ఎకరాకు 50 నుంచి 100 కోట్ల లోపు ఉన్న భూముల ధరలు ఇప్పుడు 100 కోట్లను దాటేస్తూ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్లో భాగ్యనగరానిదే టాప్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ దీనికి ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ అదనపు ఆకర్షణగా మారబోతున్నాయి. దీంతో భూముల ధరలకు మరిన్ని రెక్కలొచ్చాయి. ఊహించనంత వేగంగా హైదరాబాద్లో రియల్ బూమ్ కొనసాగుతోంది. రియాలిటీలో హైదరాబాద్ ఫుల్ జోష్. పోటాపోటీగా ఇన్ఫ్రా, ఐటీ రంగాలు. గ్లోబల్ మార్కెట్లో హాట్ కేక్లా మారిన హైదరాబాద్. రియల్ ఎస్టేట్ మార్కెట్, అత్యాధునిక మౌలిక వసతులు, ప్రపంచ స్థాయి కంపెనీల పెట్టుబడులతో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ వేదికపై ఒక గ్లోబల్ ఐకాన్ గా శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ నగరాలకు గట్టి పోటీ ఇస్తోంది. పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో హాట్ కేక్లా మారిపోయింది హైదరాబాద్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ దీనికిప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ అదనపు ఆకర్షణగా మారబోతున్నాయి. ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తుండటంతో దీనికి అనుబంధంగా ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటివి రాబోయే తరాలకు సరికొత్త ఉపాధి మార్గాలుగా మారబోతున్నాయి. అంతేకాదు, ప్రపంచంలోనే మొదటి నెట్ జీరో అంటే కాలుష్యరహిత గ్లోబల్ హబ్ గా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దనున్నారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో రికార్డుల వేటతో దూసుకెళ్తోంది హైదరాబాద్. పశ్చిమ కారిడార్లోని కోకాపేట, రాయదుర్గం ప్రాంతాలు భారత రియల్ ఎస్టేట్ మ్యాప్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు ఎకరా 50 నుంచి 100 కోట్ల లోపు ఉన్న భూముల ధరలు ఇప్పుడు 100 కోట్లను దాటేస్తూ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. 2021లో కోకాపేట్లో ఎకరం 40 కోట్ల రూపాయలైతే ఇప్పుడు రాయదుర్గంలో ఎకరం 237 కోట్ల రూపాయల ఆల్ టైమ్ రికార్డు ధరను నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఐటీ కంపెనీలు, మెట్రో కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఈ ప్రాంతాలను దేశంలోనే అత్యంత ప్రీమియం రియల్ ఎస్టేట్ జోన్లుగా మార్చేశాయి. ఇక ముందు కూడా హైదరాబాద్ లో భూముల ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తాయన్నది ఇప్పుడంతటా హాట్ టాపిక్ గా మారిన అంశం. ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో భాగ్యనగరానిదే టాప్. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ గతంలో ఎప్పుడూ లేనంతగా 3.15 మిలియన్ చదరపు అడుగులు దాటింది. ఇందులో 1,00,000 చదరపు అడుగుల కంటే పెద్ద డీల్స్ 81% ఉండటం విశేషం. ఇక ప్రీమియం హౌసింగ్ మార్కెట్ అంతా కోకాపేట, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, తెల్లాపూర్ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొనుగోలుదారులు, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఆల్టర్నేటివ్ గా హైదరాబాద్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ హబ్ గా మారబోతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ సంస్థలైన యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఎన్విడియాలతో పాటు ప్రపంచంలోని టాప్ 10 సెమీ కండక్టర్ కంపెనీల్లో 7 కంపెనీలు తమ అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశాయి. గతేడాది కాలంలోనే హైదరాబాద్ లో 70కి పైగా సరికొత్త జీసీసీలు అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది మరో 100 జీసీసీలను తీసుకొచ్చే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. దీనివల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కాదు, బ్యాంకింగ్, ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, ఏఐ రంగాల్లో లక్షలాది హై వాల్యూ ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. హైదరాబాద్ నగరం అంటే పేద, మధ్యతరగతి, హై క్లాస్ ఇలా అన్ని వర్గాలను హక్కున చేర్చుకునే సిటీ.
ఓల్డ్ సిటీ, న్యూ సిటీ ఇలా ఏ వర్గానికి తగిన గల్లీలు, ఏ బడ్జెట్కు తగిన విధంగా జీవించగలిగే ఏరియాలు ఈ విశ్వనగరంలో ఎన్నో ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్, స్కూళ్లు, కాలేజీలు, స్ట్రీట్ ఫుడ్స్, రెస్టారెంట్లు, 5 స్టార్ హోటళ్లు ఇలా అన్ని వర్గాల వారికి తగిన విధంగా వ్యాపారం భాగ్యనగరంలో జరుగుతోంది. అందుకే ఇది గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతోంది. సిటీ శివారు ప్రాంతాలు రియల్ ఎస్టేట్ హబ్స్గా మారి పట్టణీకరణను విస్తరించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. వీటికి తగినట్లు రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్ల కనెక్టివిటీ, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, రోడ్ల విస్తరణ, పార్కులు, చెరువుల పునరుద్ధరణ ఇలా నగరాన్ని సుందరీకరణతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుండటంతో నగరం దినదినాభివృద్ధి చెందుతూ మహానగరంగా విస్తరించింది. హైటెక్ హంగులను అద్దుకుని విశ్వ నగరిగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ నగరంలో 5 ప్రధాన ఇన్ఫ్రా వసతులు, కేబీఆర్ పార్క్ రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల ప్రాజెక్ట్, మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణం. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 4 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు చర్చనీయాంశంగా మారాయి. 1 కేబీఆర్ పార్క్ రోడ్ల విస్తరణ, 2 ఫ్లైఓవర్ల ప్రాజెక్ట్. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఆర్డిపి కింద 6 ప్రధాన జంక్షన్లలో మల్టీలెవెల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించనున్నారు. 3వది మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్. హైదరాబాద్ నగరానికి హాట్ లాంటి మూసీ నదిని లండన్లోని థేమ్స్ నది తరహాలో అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టింది. 4వ ప్రాజెక్ట్ రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ మౌలిక వసతులను రెట్టింపు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులు ఊపందుకున్నాయి. విమానాశ్రయం, సిటీ శివార్లకు కనెక్టివిటీ మరింత సులభం కానుంది. 340 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా సరిహద్దుల్ని పొడిగించడంతో చుట్టుపక్కల 11 జిల్లాల పరిధిలోని గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 5వది రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. RRR పనుల అమలుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 161.51 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వే నగరానికి మరో మణిహారం కాబోతోంది. ఇందులో 44 భారీ వంతెనలు, 127 చిన్న వంతెనలు, 4 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 44 అండర్ పాస్లు, 1262 కల్వర్ట్లు, 9 టోల్ ప్లాజాలు ఉంటాయి. మరో 3 ఏళ్లలో RRR నిర్మాణం పూర్తి చేసి 9 ప్రాంతాల్లో జాతీయ రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయాలనేది ఇప్పుడున్న కొత్త ప్లాన్. రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్లు, మెట్రో రైల్ కనెక్టివిటీ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, రోడ్ల విస్తరణ, పార్కులు, చెరువుల పునరుద్ధరణ ఇలా నగరాన్ని సుందరీకరణతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుండటంతో నగరం దినదినాభివృద్ధి చెందుతూ మహానగరంగా విస్తరించింది. హైటెక్ హంగులను అద్దుకుని విశ్వనగరిగా రూపాంతరం చెందింది. బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్, మితిమీరిన పట్టణీకరణ సమస్యలు హైదరాబాద్లో రాకుండా ముందస్తు ప్లానింగ్తో మౌలిక వసతులు కల్పిస్తుండడమే గ్లోబల్ మార్కెట్లో హైదరాబాద్ హాట్ కేక్ లా మారడానికి ప్రధాన కారణం.